వీర ధీర శూర చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం మార్చి 27న ఈ సినిమాకు 4 కోట్లు గ్రాస్ వస్తే రెండో రోజు శుక్రవారం కూడా మరో 4 కోట్లు వచ్చాయి. ఇక శనివారం మూడో రోజు కలెక్షన్స్ డబల్ అయ్యాయి, 8 కోట్లు వచ్చింది. ఇక నిన్న ఆదివారం మరో 8 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 4 రోజుల్లో వీర ధీర శూర సినిమా 24 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తమిళనాడులో ఈ సినిమాకు 18 కోట్లు గ్రాస్ వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత కర్ణాటక, హిందీ అండ్ కేరళ నుంచి మరో 2 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ నుంచి మరో 2 కోట్లు, టోటల్గా 24 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్లకు అమ్మారు. 28 కోట్లలో 12 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 4 రోజుల్లో. మరో 16 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 16 కోట్లు షేర్ రావాలంటే మరో 32 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం హాలిడే, మనకు రంజాన్ హాలిడే ఉంది. సో ఈరోజు కూడా మరో 8 కోట్లు రావచ్చు గ్రాస్, 4 కోట్లు షేర్ రావచ్చు. సో మిగతా రన్లో మొదటి వారంలో సినిమా మోస్ట్లీ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సినిమాకు మంచి టాక్ ఉంది, మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. నేను కూడా సినిమా చూశాను, నాకు కూడా నచ్చింది సినిమా. సో స్లోగా పికప్ అవుతుంది సినిమా, బట్ చూడాలి మరి హిట్ అవుతుందా లేదా అనేసి. అది మన చియాన్ విక్రమ్ అండ్ హీరోయిన్ దుషార విజయన్. మన తెలుగు నుంచి మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఉన్నాడు. కేరళ నుంచి సూరజ్ వెంజమూడి ఉన్నాడు. ప్లస్ డైరెక్టర్ వచ్చి ఎస్ఏ అరుణ్ కుమార్. ఇంతకుముందు చిన్న అనే సినిమా తీశాడు అతను, సిద్ధార్థ్ హీరోగా. సో ఈ సినిమా వచ్చేసి మొదటి 4 రోజుల్లో 24 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు. సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్లకు అమ్మారు. అందులో 12 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 4 రోజుల్లో. మరో 16 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. 16 కోట్ల షేర్ రావాలి అంటే మరో 32 కోట్ల గ్రాస్ రావాలి. మోస్ట్లీ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, చూడాలి మరి. ఓకే, బాయ్.